బాగి డైలాగులు సరిగ్గా చెప్పకుండా తడబడుతూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికొచ్చి నేనున్నాను, నువ్వు బాగా చెప్పగలవు, ధైర్యంగా చెప్పు అని చెయ్యి చూపిస్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే సరేనండి, ఓకేనండి అని బాగి కూడా చెయ్యి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆరు కూడా కిటికీలో నుండి చూస్తూ ఉంటే హాయ్ అక్క అని బాగి పలకరిస్తూ ఉంటుంది. మనోహరి అది ఎవరికి హాయ్ చెప్తోంది అని చిత్ర అనడంతో ఇంకెవరికి, ఆ ఆరుకి అని మనోహరి చెప్తుంది. చూడు దేవుడు ఉన్నాడు, నువ్వు బాగా చెప్పగలవు, ధైర్యంగా చెప్పు అని ఆరు కూడా కిటికీలో నుంచి చెప్పటంతో ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క అని బాగి చెప్తుంది. అలా ఆరు అమర్ ఇద్దరు ధైర్యం చెప్పటంతో ఈసారి బాగి డైలాగు ఒక్క టేక్లోనే అదరగొట్టేస్తుంది. సూపర్ మేడం, బాగా చెప్పారు అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చిత్ర మనోహరి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మిస్సమ్మ, మా సార్ గారు ధైర్యం చెప్పడంతో నువ్వు అదరగొట్టేసావు మిస్సమ్మ, థ్యాంక్ యూ సో మచ్ మిస్సమ్మ, చాలా బాగా చెప్పావు అని రాథోడ్ కూడా చాలా సంతోషపడుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. మేడం ఆగండి, కొన్ని స్టిల్స్ తీసుకోవాలి అని రకరకాలుగా బాగి స్టిల్స్ని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అలా స్టిల్స్ తీయించుకున్న తర్వాత బాగి ఆరు దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, యాక్టింగ్ బాగి ఇరగదీసింది గుప్తా గారు, ఏం అందం, ఏం డైలాగులు, ఎంత బాగా చెప్పిందో అని ఆరు పొగుడుతూ ఉంటే అక్క నేను యాక్టింగ్ చాలా బాగా చేశాను కదా, ఎలా వచ్చాయి అక్క అని బాగి అడుగుతూ ఉంటే సూపర్ చెల్లి, నువ్వు ఇరగదీసేసావనుకో, ఎంత అందంగా ఉన్నావో అని ఆరు కూడా పొగుడుతూ ఉంటుంది. బేసిక్గా నేను అందంగానే ఉంటాననుకో, కానీ ఈ నగలు ఈ శారీ కట్టుకోవటం వల్ల ఇంకాస్త అందం వచ్చిందక్క అని బాగి తనకు తానే పొగుడుకుంటూ ఉండటంతో బాలిక, నీ చెల్లి నీకంటే విచిత్రంగా మాట్లాడుచున్నదే, తనకు తానే పొగుడుకొనుచున్నది అని గుప్తా గారు చెప్తూ ఉంటే మీరు ఊరుకోండి గుప్తా గారు అని ఆరు అంటుంది. ఏంటక్క ఎవరితో మాట్లాడుతున్నావు అని బాగి అంటుంది. బాగి, నువ్వు అందంగా రెడీ అయ్యావు కదా, నీకు దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీయించుకో అని ఆరు అంటే అక్క దిష్టి తీయించుకోవాలా, అయినా నాకు ఎవరు తీస్తారక్క, అత్తయ్య ఏమో ఊర్లో లేరు, ఆ మనోహరి చిత్ర చేతులేమో అస్సలు మంచివి కాదు, కాబట్టి ఇంకెవరు తీస్తారక్క, ఒక పని చేయక్క, నువ్వే తీయక్క అని బాగి అంటుంది. అవును కదా, సరే తీస్తాను అని ఆరు అనడంతో బాలిక అలా తీయరాదు, ఆత్మలు దిష్టి తీయరాదు, అది నిషిద్ధము అని గుప్తా గారు చెప్తారు. అవును కదా అని ఆరు అనుకుంటూ సరే బాగి, నేను తీయకూడదు కానీ మీ ఆయన ఉన్నాడు కదా, మీ ఆయనతో తీయించుకో అని ఆరు చెప్తుంది. ఏంటక్క, మా ఆయనతోనా అని బాగి అంటుంటే ఏమిటి బాలిక, నువ్వేనా ఈ మాట చెప్పుచున్నది అని గుప్తా గారు అంటే అబ్బా మీరు ఊరుకోండి గుప్తా గారు అని ఆరు అంటుంది. అయినా అక్క ఆయన తీస్తారు తీరో అక్క అని బాగి అంటే ఎందుకు తీరు, ఆయన ఖచ్చితంగా తీస్తారు అని ఆరు అంటుంది. బాలిక తర్వాత నువ్వే బాధపడతావు అని గుప్తా గారు అంటే నేనేం బాధపడను లేండి గుప్తా గారు అని ఆరు అంటుంది. ఆయన తీస్తారని మీకెలా తెలుసక్క అని బాగి అడగటంతో అంటే మా ఆయన కూడా అప్పుడప్పుడు నాకు ఇలాగే తీస్తారు, అందుకే చెప్తున్నా అని ఆరు కవరింగులు చేసేస్తుంది. కానీ మా ఆయన అలా కాదక్క, అడిగితే తీస్తారో లేదో నాకు డౌట్గా ఉంది అని బాగి అంటే చూస్తూ ఉండు, ఆయన నీకోసం దిష్టి తీయటానికి రెడీగా ఉంటాడు, ఒకవేళ తీయలేదనుకో రాతోడితో చెప్పించు అని ఆరు చెప్తుంది. అవునక్క, ఇది మంచి ఐడియా, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆరుకి ఒక హగ్ ఇచ్చి బాగి వెళ్తుంది. ఏమిటి బాలిక, నీ మనసు ఈరోజు ఇంత విశాలంగా ఉన్నది అని గుప్తా గారు అంటే నేను తీయించుకోకుండా మీరే కదా చేసింది, నా ఆయుష్ తీసుకువెళ్ళిపోయారు అని ఆరు అరుస్తూ ఉంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి మా వద్దకే వచ్చేవి కదా కటకట అంటూ గుప్తా గారు పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఏమిటి మిస్సమ్మ, సారు గారిని నీకు దిష్టి తీయమని నేను ఒప్పించాలా, నా వల్ల కాదు అని రాథోడ్ అంటాడు. యాక్టింగ్ చేయటానికి ఒప్పించావు, దిష్టి తీయటానికి ఒప్పించలేవా అని బాగి బొంగమూతి పెడుతుంది. సరేలే మిస్సమ్మ, నేను వెళ్ళి చెప్తానని రాథోడ్ అంటాడు. ఏంటి రాథోడ్, ఏం చూస్తున్నావు అని బాగి అడగడంతో మా సరు తల తవ్వుకుంటున్నాడు కదా, అదే చూస్తున్నా అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఒప్పిస్తావా లేదా అని బాగి అరవటంతో ఉండు మిస్సమ్మ అంటూ కిచెన్లోకి వెళ్ళి ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకువచ్చి అమర్ ముందు ప్రత్యక్షమవుతాడు. ఏంటి రాథోడ్, కిచెన్లో ఉండవలసినవి ఇక్కడ ఉన్నాయని అమర్ కొంచెం సీరియస్గా మాట్లాడడంతో అంటే సార్ మీరు దిష్టి తీయాలని, అదే సార్ మిస్సమ్మ బాగా నటించింది కదా, యాక్ట్ చేసింది కదా, మరి దిష్టి తీయాలి కదా అని రాథోడ్ అనడంతో ఇది నీ ఐడియానా లేకుంటే ఇంకెవరైనా చెప్పారా అని అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటారు. ఆరు గుప్తా గారు కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉంటారు. సార్ ఇది నా ఐడియా మాత్రం అస్సలు కాదు సార్, అదిగో మిస్సమ్మ అని
రాథోడ్ చెప్పేయటంతో, అయ్యయ్యో! నా పేరు చెప్పేసాడేంటి అని బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే అది కాదండి, నేను బాగా నటించాను కదా! ఇందాక పక్కింటక్క కూడా దిష్టి తీయించుకుంటే బాగుంటుందని నాతో చెప్పింది అని బాగి చెప్తుంది. చూసావా బాలిక, అటు తిరిగి, ఇటు తిరిగి నీ వద్దకే వచ్చింది ఇది అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. పక్కింటక్కడా? పక్కింటక్క నాకు కనపడలేదే అని అమర్ అనడంతో, అంటే మిమ్మల్ని చూసి భయంతో పారిపోయినట్లు ఉంది అని బాగి నవ్వుతూ చెప్తూ ఉంటే అమర్ సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. అసలు రాథోడ్, ఇప్పుడు దిష్టి తీస్తే ఏమవుతుంది? అసలు ఎలా తీయాలి అని అమర్ అడుగుతూ ఉంటాడు. సార్, ఇదిగోండి ఎండు మిరపకాయలు, ఉప్పు ఇలా చేతులతో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ దిష్టి తీయాలి సార్, అంతే అని రాథోడ్ చూపిస్తాడు. దాంతో అమర్ మరింత సీరియస్‌గా చూస్తూ ఉండటంతో రాథోడ్ వెళ్ళిపోతూ ఉంటే, ఆగు రాథోడ్ అంటూ బాగి రాథోడ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అయితే అమర్ బాగి చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోవటంతో రాథోడ్ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. ఇక అమర్ ఒక్కసారిగా బాగిని లాక్కోవటంతో బాగి అమర్‌పై పడిపోతుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఆరు ఉడుక్కుంటూ ఉంటుంది. అప్పుడే అమర్, ఇప్పుడు దిష్టి తీయకపోతే ఏమవుతుంది అని అడగటంతో, అంటే ఏవండీ, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మనం బాగా రెడీ అవుతాం కదా! అప్పుడు అందరూ మనల్ని చూస్తారు, దిష్టి తగులుతారు. అప్పుడు దిష్టి తగిలితే కొంచెం సిక్ అవుతాము. సిక్ అవుతే నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు మీరే నాకు సేవలు చేయాలి. అంతేనండి జరిగేది అని బాగి చెప్తుంది. ఇప్పుడు నేను నీకు దిష్టి తీయాలి అంతే కదా! సరే తీస్తాను అని అమర్ తీస్తూ ఉంటాడు. అలా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని ప్రేమగా తీస్తూ ఉంటే ఆరు మరింత కుళ్ళుకుంటూ ఉంటుంది. బాలిక, నువ్వు ఉడుక్కోవటం చూస్తుంటే నాకు నవ్వు వచ్చుచున్నది అని గుప్తా గారు అంటే, ఈ మాత్రం ఉక్రోషం ఉండకూడదా గుప్తా గారు అని ఆరు అంటుంది. ఉండవచ్చును, ఎందుకు ఉండకూడదు? పోయింది ప్రాణమే కానీ ప్రేమ కాదు కదా అని గుప్తా గారు అంటారు. అలా దిష్టి తీసిన తర్వాత తూతూ అని ఊయమని అమర్ చెప్తాడు. బాగి ఊసేయడంతో అమర్ దానిని పడేయడానికి వెళ్ళటంతో ఇక బాగి గాల్లో అమర్‌కి ముద్దులు పెట్టుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత బాగి ఆరు దగ్గరికి రాఖీ తీసుకువస్తుంది. ఏంటి బాగి ఇదంతా అని ఆరు అడగటంతో, అక్క, నాకు ప్రతి విషయంలోనూ కూడా నువ్వు తోడుగా ఉన్నావక్క. ఈ ఇంట్లో నేను అడుగుపెట్టిన డే 1 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఆయన నాకు దిష్టి తీయటానికి కూడా కారణం నువ్వే కదక్క. కాబట్టి నేను నీకు రాఖీ కట్టాలనుకుంటున్నానక్క. నాకు సొంత అక్క ఉన్నా కూడా నీ అంత క్లోజ్‌గా ఉండేది కాదేమో అక్క. అందుకే నేను ఈ రక్షని నీకు కట్టాలనుకుంటున్నా అని బాగి చాలా బాగా చెప్పటంతో, నువ్వు ఇంతలా అడిగితే నేను వద్దంటానా బాగి? అలాగే కట్టు అని ఆరు అంటుంది. అలా బాగి ఆరు చేతికి రాఖీ కట్టేసి అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. అక్క, మీకెవరో ఒక అన్నయ్య ఉన్నారని చెప్పావు కదా! ఆ అన్నయ్యకి ఇదిగో అక్క ఈ రాఖీ కట్టు, నేను వస్తానక్క అని ఒక రాఖీని ఆరు చేతిలో పెట్టేసి బాగి వెళ్తుంది. ఈ దృశ్యము చూడటానికి కడు రమణీయంగా ఉన్నది. ఇది నా మస్తిష్కం నందు అలాగే దాచుకుంటాను అని గుప్తా గారు అలా రాఖీ కట్టుకోవటం చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ఆరు, గుప్తా గారు, నాకు ప్రతి విషయంలోనూ తోడుగా అన్నయ్యగా ఉన్నది మీరే కదా! నేను చిన్నప్పటి నుంచి అనాథ శరణాలయంలో పెరిగాను. నాకు మంచి భర్తని, పిల్లల్ని ఇచ్చారు. కానీ వాళ్ళ ప్రేమని పూర్తిగా పొందే లోపలే నా ఆయుష్షు పోయింది. తరువాత మీరే కదా నాకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉన్నారు. కాబట్టి మీరు నన్ను సోదరి అంటూ చాలా తీపిగా పిలుచుచున్నారు. నేను మీకు ఈ రాఖీ కట్టాలనుకుంటున్నాను గుప్తా గారు అని ఆరు చెప్తూ ఉంటే, ఇక గుప్తా గారు కూడా ఆనంద బాష్పాల్ని కారుస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు.